నాలుగో టెస్టులో తొలి రోజు మెరుగైన స్థితిలో టీమిండియా ఆట ముగిసింది. జైస్వాల్, సుదర్శన్లు హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన టీమిండియా ఆట ముగిసే టైంకి 4 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. మరోవైపు రిషబ్ పంత్ బ్యాటింగ్ చేస్తూ గాయపడి రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగాడు. ఇంగ్లాండ్తో జరుగుతున్న నాలుగో టెస్టులో తొలి రోజు ఆట ముగిసింది. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన టీమిండియా ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. సాయి సుదర్శన్, యశస్వి జైస్వాల్ హాఫ్ సెంచరీలు చేశారు. భారత్కు మరోసారి ఓపెనర్లు జైస్వాల్, కేఎల్ రాహుల్ మెరుగైన ఆరంభాన్ని అందించారు. ఇంగ్లాండ్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ వీరిద్దరూ సూపర్ షాట్లతో రన్స్ తీశారు. లంచ్ సమయానికి టీమిండియా వికెట్ నష్టపోకుండా 78 పరుగులు చేసింది. కానీ రెండో సెషన్లో పరిస్థితి మారింది. తక్కువ వ్యవధిలో 15 బంతితో రాహుల్ను అవుట్ చేసి వోక్స్ ఇంగ్లాండ్కు తొలి వికెట్ అందించాడు. 96 బంతుల్లో అర్ధ సెంచరీ మార్క్ అందుకున్న తర్వాత డాసన్ బౌలింగ్లో జైస్వాల్ వెనుదిరగ్గా గత టెస్టు వైఫల్యాన్ని శుభ్మన్ గిల్ ఇక్కడా కంటిన్యూ చేశాడు. స్టోక్స్ బంతిని ఆడకుండా వదిలేసిన గిల్ రివ్యూ కోరినా లాభం లేకపోయింది. అంతకుముందు భారత్ కొన్ని ఉత్కంఠ క్షణాలను ఎదుర్కొంది. స్టోక్స్ బౌలింగ్లో 20 పరుగుల దగ్గర సుదర్శన్ ఇచ్చిన ఈజీ క్యాచ్ను కీపర్ స్మిత్ వదిలేయడం కాస్త ప్లస్ అయింది. టీ విరామం తర్వాత సుదర్శన్, పంత్ చక్కటి సమన్వయంతో ఇన్నింగ్స్ను నడిపించారు. సుదర్శన్ కాన్ఫిడెన్స్తో బ్యాటింగ్ చేయగా పంత్ కూడా సంయమనం ప్రదర్శిస్తూ పరుగులు రాబట్టాడు. వీరిద్దరూ 4వ వికెట్కు 72 పరుగులు జోడించిన తర్వాత గాయంతో పంత్ తప్పుకోవాల్సి వచ్చింది. 134 బంతుల్లో కెరీర్లో తొలి అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత సుదర్శన్ను స్టోక్స్ వెనక్కి పంపాడు. ఈ దశలో జడేజా, శార్దూల్ కలిసి జాగ్రత్తగా ఆడారు. వీరిద్దరూ 55 బంతుల్లో 29 పరుగులు జతచేసి తొలి రోజును ముగించారు. ఆట ముగిసే టైంకి టీమిండియా 4 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్ 2, లియామ్ డాసన్, క్రిస్ వోక్స్ ఒక్కో వికెట్ తీశారు. ఈ టెస్టు తొలి రోజు రిషబ్ పంత్ బ్యాటింగ్ చేస్తూ గాయపడి రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగాడు. వోక్స్ వేసిన బంతిని రివర్స్ స్వీప్ ఆడబోయి నేరుగా అతని కుడిపాదంపై పడింది. ఎల్బీడబ్ల్యూ అప్పీల్కు అంపైర్ స్పందించకపోవడంతో ఇంగ్లాండ్ రివ్యూ కోరింది. బంతి కాలికి తగిలే ముందే బ్యాట్ను తాకుతూ వెళ్లడంతో అతను నాటౌట్గా నిలిచాడు. అయితే బాల్ బలంగా తాగడంతో పంత్కు తీవ్ర గాయమైంది. ఇక ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానం చరిత్రలో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న జట్టు ఒక్కసారి కూడా మ్యాచ్ గెలవలేదు. అయినా సరే స్టోక్స్ మరోసారి టాస్ గెలిచి అలాంటి సాహసం చేశాడు.